జమదగ్ని ఎంతటి తేజోవంతుడంటే రుచీకుని యొక్క వంశం, భృగువు యొక్క వంశం పావనమైంది జమదగ్ని పుట్టడం వల్ల. ప్రసీనజిత్ అనబడేటటువంటి ఒక రాసు కుమార్తెని పెళ్ళాడు. ఆయన కూడా క్షత్రియ కన్యని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రేణుకాదేవి. ఆమెను వివాహం చేసుకున్నాడు జమదగ్ని. ఒకనాడు ఆమె గర్భిణిగా ఉన్నటువంటి రోజులలో ఆడుకుంటున్నారు. ఏమిటి ఆట అంటే జమదగ్ని బాణం వేసేవాడు. ఆయనకి ధనుర్విద్య చాలా విశేషంగా తెలుసు. వేదంలో ఉపవేదం ధనుర్వేదం. ఆయన ధనుర్వేదాన్ని అభ్యసించాడు. ఈయన బాణం వేయడం, అది కొంచెం దూరంగా పడ్డం, జమదగ్ని భార్య రేణుకాదేవి అలా వెళ్ళడం, ఆ బాణం పట్టుకొచ్చి మళ్ళీ భర్తకి ఇస్తుండడం, మళ్ళీ బాణం వేస్తుండడం, ఎక్కడో పడుతుండడం. ఈయన బాణాలు వేసి ఆడుకుంటున్నాడు భార్యతోటి. కొంతసేపు ఆగి చూశాడు. ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టి తుడుచుకుంటాం. అసలే గర్భిణి. మా ఆవిడ నేను కలిసి ఆడుకుంటుంటే ఇంత ఎండ కాస్తూ ఇంత అల్లరి చేస్తావా, మా ఆవిడ్ని నిన్ను శపిస్తానని కమండలంలో నీళ్లు పోసుకున్నాడు. సూర్యుడు ఒక తిరిగి. సూర్యుడు గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఇదేం అన్యాయమయ్యా, లోకాన్ని రక్షించడానికి ఋతువు ప్రకారం ప్రకాశిస్తాను, మీ ఆవిడతో ఆడుకుంటున్నామని మానైనా ప్రకాశించడం. అందుకని నీకోసమని ప్రత్యేకంగా 2 పదార్థాలను సృష్టిలో లేని వాటిని సృష్టించి ఇస్తున్నాను. చెప్పులు గొడుగు ఇవో ఇస్తున్నాను. అప్పుడు వచ్చే చెప్పులు గొడుగు లోకం. మొట్టమొదట చెప్పులు గొడుగు సృష్టించిన వాడు సూర్య భగవానుడు. ఇవి మీ ఆవిడ్ని వేసుకుని బాణాలు తెమ్మను, నువ్వు వేసుకుని ఆడుకో, మీకు ఎండ తగ కాళ్ళు కావు. అంతేకాని నన్ను ప్రకాశించద్దంటే ఎలా? అప్పటి నుంచి గురువుగారికి ఇచ్చేటటువంటి విశేష బహుమానాల్లో గొడుగు చెప్పులు ఒకటే. ఆయనకే కాదు, ఎవరిని నారాయణ స్వరూపంగా చూస్తామో వాళ్ళందరికీ వాటిని బహుకరిస్తారు.